వచ్చేసి వారాలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ పైకి ఇక్కడ వచ్చేసి పందాలు పెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, దారి అయితే లేదు, షార్ట్ కట్ వెళ్తున్నాము. ఇది ఒక గుహ లోపలికి ఉంది. 101 బావిలు ఉన్నాయంట. నిజమేనా దీంట్లో? నిజమే. చూసారా మీరు? ఏమన్నా చూడలే, చెప్పినారు చాలా మంది. 101 ఈ కోటను పరిపాలించిన రాజుల యొక్క సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడుతుంది చూడనా 1 2 3 చూడనే ఫ్రెండ్స్ చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బావి మాదిరి ఉంటుంది. ఎవరైనా కానీ దొంగలు కానీ ఇట్లా బందిపోట్లు కానీ ఇలా లోపలికి రాకుండా ఉండడానికి ఈ బావిలలో అయితే ముసళ్ళు వదిలేవారంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హంటర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి అనంతపురం జిల్లా గుత్తి దగ్గర అయితే ఉన్నాము. గుత్తి కోట అంటారు దీన్ని. ఈ కోట ఎన్నికలు చూడండి, గుత్తి కోటకైతే వచ్చాము. చూడడానికి అయితే ఒక 2-3 రోజులు కానీ సరిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది ఈ కోట వచ్చేసి. ఈ కోట అంత పెద్దగా ఉండడానికి కారణం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోట యొక్క గోడలు. ఈ గోడలు వచ్చేసి 16 అఫీషియల్ గా అయితే 16 కిలోమీటర్లు అయితే చూపిస్తుందంట. అన్అఫీషియల్ గా అయితే 26 కిలోమీటర్లు అయితే ఉందంట. అంత పెద్దది ఈ కోట అయితే. ఇప్పుడు ఎవరైనా శిక్షించడానికి, బందిపోట్లు కానీ దొంగలు కానీ వాళ్ళు శిక్షించడానికి వాళ్ళకు సపరేట్ జైలు అంట, చీకటి గదులు అంటారు చూడు, చీకటి గదులు ఉంటాయి సపరేట్. 101 బావిలు అయితే ఉన్నాయంట. అవి వెళ్ళి చూద్దాం అన్ని. ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. కోటలు ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుండి అటు చూపి, ఇదంతా గుత్తి ఫ్రెండ్స్. ఇక్కడ కనపడేది మొత్తం గుత్తి. ఆ కోటలు వచ్చేసి ఆ కొండ ఈ కొండ మొత్తం ఆనుకొని ఇటు సైడ్ చుట్టుపక్కల చాలా ఊర్లకైతే పాకింది. అంత పెద్దది 26 కిలోమీటర్లు అయితే ఉందంట. అంత పెద్దది. చూద్దాం. ఇక్కడ వాళ్ళ ఈ కోటను పరిపాలించిన రాజుల యొక్క సమాధులు అయితే కింద ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ సమాధులు కూడా మీకు చూపిస్తాము. ఇక్కడ ఈ కోట వచ్చేసి చాణక్యులు పరిపాలించారంట ఎక్కువ. వాళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళను ఓడించిన తర్వాత ఆ రాజు ఈ రాజు అని అట్లా చాలా మంది అయితే ఈ కోటను ఆక్రమించారంట. చూద్దాం ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి కథ అనేది అన్ని చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనమైతే సగం అయితే వచ్చేసాము. ఇంకా నడచలేకైతే కొంచెం కూర్చుందామని కూర్చున్నాం. ఇట్లా అంత పెద్దగా ఉంది ఈ కోట. మనం ఈ కోటలో చూడవలసినది ఫస్ట్ ఆఫ్ ఆల్ 26 బుర్జులు అయితే ఉన్నాయంట. అట్లా వచ్చేసి రాజమహల్, రాణుల మహల్, ఇంకా 101 బావులు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ కోట వచ్చేసి మన భారతదేశంలోనే 2వ అతిపెద్ద ప్రహ్లాద కోట అంట దీన్ని. ఈ కోటని ఫస్ట్ వచ్చేసి రాజస్థాన్లో ఉందంట. ఇది 2వ కోట. అంత పెద్దదంట ఈ కోట. మనం హాఫ్ అయితే వచ్చాము, దగ్గరకు వచ్చాము ఆల్మోస్ట్. ఇంక ఇంత వెళ్ళినామంటే అయిపోయింది. మొత్తం చూపించేస్తాం మీకు ఏమేమి ఉన్నాయి, ఏం కథ. చీకటి గదులు, అట్లా వచ్చేసి బందిపోట్లను బంధించడానికి సపరేటు అవి జైలు మాదిరి ఉండేటివి, ఇంకా బావులు, ఇంకా చాలా ఉన్నాయంట. అవన్నీ చూసేద్దాం. ఈ గుత్తి కోటని ఫస్ట్ కట్టించింది అయితే చాళుక్యులు. చాణక్యుల తర్వాత విజయనగర రాజులు అయితే మొత్తం డెవలప్ చేశారంట దీన్ని. వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత ఇంత బాగా అంటే ఈ సెక్యూరిటీ కానీ ఇలా కానీ మొత్తం ఈ కోట గోడలు కానీ ఇలాంటివన్నీ వాళ్ళు విజయనగర రాజులు మాత్రం మంచిగా చేశారంట. దీన్ని విజయనగర రాజులు పరిపాలించిన తర్వాత కొన్ని శిలా పథకాలు అయితే కొంచెం బయటపడ్డాయంట. తర్వాత మరాఠా సామ్రాజ్యం రాజులు అయితే దీన్ని పరిపాలించారంట. అలాగే వాళ్ళు పరిపాలించిన తర్వాత మన బ్రిటిషర్లు వాళ్ళైతే పరిపాలించారంట. ఈ కోటను పరిపాలించిన రాజుల యొక్క సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి. దానికి లాకేశారు ఫ్రెండ్స్. సో అందువల్ల చూపించలేకపోతున్నాము. ఇప్పుడైతే లైట్ ఫెయిల్ అయింది కదా. వాళ్ళ యొక్క సమాధులు చాలా ఉన్నాయి చూడండి. కింద స్టార్టింగ్ రావడం సమాధులు కనపడతాయి. ఆ సమాధుల నుండి ఇట్లా పైకి రావాలి. ఇట్లా పైకి వచ్చి కోటకి ఇట్లా పైకి వెళ్ళాలి. ఇది మసీదు. ఇట్లా సెంటర్లో మసీదు ఉంటుంది. ఇలా పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్ళాలి, పైకి టాప్కి. ఓకే, ఏ ఊరు మీది? పాతికొచ్చారు. అంటే ఇప్పుడు గుత్తికి కోటకు రావడం ఫస్ట్ టైమా? ఇంతకుముందు వచ్చాము? ఫస్ట్ టైం. 101 బావిలు ఉన్నాయంట. నిజమేనా దీంట్లో?
నిజమే. చూసారా మీరు ఏమన్నా? చూడలే, చెప్పినారు చాలా మంది. 101 బావులు. మళ్ళా ఫిరంగిలు ఉన్నాయంట. ఇంకా లోపల యావో భయంకరమైన గదులు అవి ఉన్నాయంట, చీకటి గదులు ఉన్నాయా? చూసినావా నువ్వు? చెప్పినా చాలా మంది చెప్పినారా? అంటే ఎంత పొడవు ఉంటది ఈ గోడ? గోడ అయితే ఎంత పెద్దగా ఉంటది? చాలా పెద్దగా ఉంది. అంత కొండ చుట్టూరు ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటది అప్పుడే? చాలా ఉంటది. చాలా ఉంటది. తిరగలేం. ఎంత ఉంటే అంత ఉంటది. ఎన్ని రోజులు పడుతుంది మొత్తం చూడడానికి? ఒక రోజు టైం పడుతుంది. ఒక రోజేనా? 4 రోజులు పడుతుంది అంటున్నారా మీరు? 4 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇదేనా? అదేనా వాళ్ళు ఎక్కినారు చూడు, అదేనా ఎండింగ్? ఇంకా ఉందా లోపల? ఇంకా లోపలికి ఉందా? ఇంకెంత దూరం ఉంటది అంట? ఇప్పుడు ఎక్కినంత ఉంటుంది అంట. ఇప్పుడు ఎక్కినంత ఉంటుంది. దిగాలంట అక్కడ. అమ్మో, చూడండి ఫ్రెండ్స్, చాలా దూరం అయితే ఉంది. ఇంకా మనం ఆపూర్ రాలేదు ఇంకా ఫ్రెండ్స్. ఇది ముఖద్వారము. వీటిలోనే అయితే మొత్తానికి ఎవరైనా రావాలన్నా కానీ ఇక్కడికి భయపడతారు, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అప్పట్లో సెక్యూరిటీ ఉండాలంటే ఇక్కడ పైన కానీ ఇదల్లా ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ముఖద్వారం బాగుంది రూట్ అయితే బాగుంది. ఇదల్లా సెక్యూరిటీ ఫ్రెండ్స్. ఎంత సెక్యూరిటీ కోసం ఇలా కట్టారంట, వాళ్ళకు రాజులకి సేఫ్టీ కోసం. ఇదంతా ఇది బుర్జులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ బుర్జులు, 26 బుర్జులు అంట. ఇదిగోండి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది లోపలికి రావాలంటే ఇది మెయిన్ దారి. ఈ దారి గుండా లోపలికి వెళ్ళాలి. ఎవరు రావాలనుకున్నా కానీ దీని ముందే లోపలికి వెళ్ళాలి. చూడండి పెద్ద పెద్ద రాళ్ళు కానీ ఇంత పెద్దగా ఉన్నాయో, దాదాపు 20 అడుగుల పైనే ఉంటాయి. అంత పెద్ద సెక్యూరిటీ చూడండి. ఒకప్పుడు ఇక్కడ అయితే రోడ్లు అయితే ఉన్నాయట, ఇక్కడ ఈ ఒక్క నుండి ఒక రోడ్లు అయితే ఉన్నాయట ఇప్పుడు పరిపాలించేటప్పుడు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక బావి. స్టార్టింగ్ రాగానే ఇట్లా ఎంట్రన్స్ లో రాగానే ఇలా ఉంటుంది. ఇది ఫస్ట్ బావి. ఇలాంటి బావులు ఇంకా 100 ఉంటాయి. ఇది ఫస్ట్ బావి. అంటే కింద ఒక 4 or 5 ఉన్నాయి, అవి చూపించలేదు. ఇది మెయిన్. చూడండి, మనం ఎక్కాల్సింది ఇంకా చాలా పైకి ఉంది ఫ్రెండ్స్, చాలా దూరం ఉంది. ఈ రాజులు ఉండడానికి అలా ఉన్నాయి. వెళ్ళి చూద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో, చాలా క్లియర్గా ఉంది చూడండి. ఇది బావి. వాటర్ తాగడానికి కానీ, రాజులకు కానీ, గుర్రాలకు కానీ, దేనికైనా కానీ ఇక్కడ నుండి అంటే వాటర్ తీసుకెళ్ళేది. ఇట్లా దారి అయితే ఇలా ఉంటుంది. మొత్తం కోట మొత్తం గోడ అయితే ఉంది కదా, 26 కిలోమీటర్లన్నీ. ఆ కోట మొత్తం దారి అయితే ఇలా ఉంటుంది. ఇలా నీట్ క్లియర్గా వాళ్ళ గుర్రాలు కానీ, రాజుల గుర్రాలు కానీ, ఏమన్నా కానీ, బండ్లు కానీ, ఎద్దుల బండ్లు కానీ వెళ్ళడానికి అయితే ఇలా ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇవైతే బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట. లోపలైతే జైలు మాదిరి ఉంటుంది. బందిపోట్లు కానీ, దొంగలని కానీ అలా బంధించడానికి ఇవైతే ఇట్లా కట్టారంట. ఇక్కడ ఎంట్రన్స్ ఇలా వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో కానీ ఏం కదా మనకైతే తెలియదు. అప్పట్లోనే ఎలా కట్టారు చూడండి. ఇది రూట్ అన్నమాట. ఇక్కడ అట్లా వెళ్ళడానికి రూట్ ఇది. ఇలా కొండ మీద మొత్తం ఉంటుంది ఆ గోడ. ఓకే, ఇంకా ముందుకెళ్ళి చూద్దామండి. ఇది ఒక బుర్జ్ అన్నమాట. చూడండి, ఇది ఒక బుర్జ్. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టింది. ఎందుకంటే ఇటుకలో బ్రిటిష్ వాళ్ళు ఇట్లా తయారు చేసింది, కనపెట్టింది బ్రిటిష్ వాళ్ళే కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, గోడ ఇటు నుండి స్టార్ట్. ఇది ఒక బావి ఎక్కిందా కనపడుతుంది. ఇది ఒక బావి. అక్కడ ఒక బావి కనపడుతుంది, అక్కడ ఒక బావి కనపడుతుంది. ఒక బావి, ఇది ఒక బావి. ఇది పెద్దగా ఉంది. మొత్తానికైతే ఒక 7-8 చూసింటాం బావులు ఇప్పటికి. ఇంకా చూద్దాం.
ఫ్రెండ్స్ చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా బావి మాదిరి ఉంటుంది. ఎవరైనా కానీ దొంగలు కానీ ఇట్లా బందిపోట్లు కానీ ఇలా లోపలికి రాకుండా ఉండడానికి ఈ బావిలలో అయితే ముసళ్ళు వదిలేవారంట. ముసళ్ళు అయితే వదిలేవారు, ఇట్లా ముసళ్ళు అయితే ఇట్లా దీని గుండా వదిలేవారు. మొత్తం చుట్టుపక్కల మొత్తం ఉంటుంది ఇట్లా. ఎందుకంటే ఎవరన్నా వచ్చినా కానీ ఇట్లా లోపలైతే ముసళ్ళు ఉండి ముసళ్ళు తినేసే వాళ్ళని. ఇది చూస్తున్నారు కదా, ఇది మొత్తం వచ్చేసి సైనికులకి ఒక ఇల్లు మాదిరిగా. సైనికులు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఇల్లు మాదిరి ఇది. ఎంత చూడండి, చుట్టూ మొత్తం ఇలా ఉంది కదా, ఇదంతా మొత్తం వచ్చేసి అది ఎంట్రన్స్. అక్కడ ఎంట్రన్స్, అక్కడ నుండి ఇలా లోపలికి రావాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళకైతే మొత్తం ఇదంతా ఒక ఇల్లు మాదిరిగా. బందిపోట్లని బంధించడానికి ఇది బందీగా జైలు మాదిరిగా. ఇది చిన్న జైలు అన్నమాట. ఎవరైనా కట్టేసి ఇక్కడ పెట్టేసేవాళ్ళంట. ఇక్కడ వచ్చేసి తవ్వారు కదా, ఇది గుప్త నిధులు దొరికాయని ఇక్కడ టాకు. సో అందువల్ల ఇక్కడ డౌన్ ఉంది, గుప్త నిధులు దొరికాయని ఇక్కడ టాకు. మామూలు లేడీస్కి టాయిలెట్ మాదిరి అంట, వాష్రూమ్ ఓన్లీ లేడీస్ మాత్రమే. అక్కడ ఒక గోడ, ఇక్కడ కూడా ఒక గోడ. ఎంట్రన్స్ అటు నుండి రావచ్చు, ఇటు నుండి రావచ్చు. ఇది ఒక వాష్రూమ్ మాదిరిగా. మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా ఉందో. చెట్లు కానీ ఇక్కడ పచ్చదనం కానీ ఇలా సైనికులకి ఇల్లు మాదిరి కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చెట్లు చూడండి, ఎంట్రన్స్ చూడండి ఒకసారి. ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి సైనికులకి ఒక 2 ఇల్లు సెక్యూరిటీ మాదిరి. ఎవరైనా డ్యూటీలు ఉన్న వాళ్ళకు అది సెక్యూరిటీగా. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ఎంట్రన్స్. లోపల రావడానికి ఒక ఎంట్రన్స్. ఇది పెద్ద పెద్ద గోడలు కానీ ఇలా కట్టడానికి కారణం మెయిన్ బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. ఇలా మొత్తం మన రాజులు మొత్తం అలా కట్టిస్తే రాళ్ళతో, బ్రిటిషర్స్ మాత్రం ఇలా బ్రిక్స్తో కట్టించారు. ఇది చూడండి గేట్లు ఇక్కడ ఒకటి, అక్కడ లోపలికి వెళ్ళిపోయింది. ఇది గేట్లు మాత్రం ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ బాక్స్ వచ్చేసి వారాలు ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఈ ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ పైకి ఇక్కడ వచ్చేసి పందాలు పెడుతున్నారు. అది ఎట్లా అంటే ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ వచ్చేసి మొత్తం పందాలు పెట్టుకుంటారు. అంటే ఎవరు పావురం అయితే ముందుగా అక్కడికి వెళ్తుందో వాళ్ళ దగ్గరికి, వాళ్ళందరూ ఉంటారు కింద, పైనుండి కిందికి ముందు ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో వాళ్ళకి గెలిచినట్టు. అంటే అంటే ఎంత ప్రైజ్ ఎంత? ప్రైజ్ తెలియదు మీకు తెలీదా? ఎన్ని పావురాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 పావురాలు. 10 మంది కలిసి పావురాలు ఇంతని పెట్టుకున్నారా? దీంట్లో అది ఫస్ట్ పడితే ఇప్పుడు ట్రైల్ ఇది వేరే వాళ్ళతో ఆడాలి. ఇప్పుడు దీంతో యాది ఫస్ట్ పడితే దాంతో ఆడదాం. ఈ పారం 10 వదిలితే ఏది ఫస్ట్ వెళ్ళింది అనుకో దాంతో ఆడతారు. అంటే పొడుచుకునేది లేకపోతే పందాలు ఇట్లా రన్నింగ్. ఏ ఊర్లో వస్తాయి? ఎన్ని ఊర్లు పార్టిసిపేట్ అవుతాయి? మా ఊరికే మీకేనా? అంటే వినాయక చవితికి అట్లా పండుగ రోజు మాత్రం ఇట్లా చేస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మనం కూడా చూద్దాం పైకి వెళ్ళి పౌరాల పందాలు ఎట్లుంటాయో. ఓకే రండి. ఇదేంది ఇంతకి లోపలికి రావాలంటే కష్టం కదా, ఎవరైనా కానీ లోపలికి. ఏమన్నా వజ్రాలు అవి దొరుకుతాయనా? డైమండ్, బంగారు? అదే కదా. ఇది ఒక ఎంట్రన్స్. వానమ్మ ఎంత దూరం ఉందిరా స్వామి. అవినాష్, ఇదొక ఎంట్రన్స్. ఎన్ని ఎంట్రన్స్లు ఉన్నాయి? బాబా
ఎన్ని ద్వారాలు ఉన్నాయట ఎంట్రన్స్? ఇవన్నీ ఎంట్రన్సే కదా? ఇంకెన్ని ఉన్నాయి ఇంకా పైకి? అమ్మో మన వల్ల అవుతుందా ఫ్రెండ్స్? ఇది ఒక బావి, చాలా పెద్దది ఇది. అక్కడ నుండి ఉంటుంది. ఏమంటే ఇప్పుడు ఊడిపోయింది, ఇప్పుడు ఏం లేదు. వాటర్ ఎంత తీరగా ఉన్నాయో. మనం దాదాపు ఒక 15 దాకా చూసింటాము బావులని, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఎవడన్నా వస్తారనుకో, అదే ఎవడన్నా వచ్చినా కానీ ఈ నుండి కొడతారులే కిందికి. కానీ చాలా చిన్నగా ఉన్నాయి. ఆడ పెడతారు ఫిరంగులు, ఇవి గన్నులు ఉంటాయిలే. గన్నులు కానీ అవి ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద బావి, ఇది చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇది ఒక బావి చిన్నది, మనము అడ్డదారిలో అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఆవరాలు ఇక్కడ నుండి వదలాలంట. సో అందువల్ల మనం అడ్డదారులు వస్తున్నాం, మెయిన్ దారులు కాకుండా తొందరగా వెళ్ళాలని. చూడండి ఇది ఒక బావి, ఇక్కడ ముందుకెళ్తే ఇది ఒక బావి. ఈ చిన్న చిన్న బావులు అంటే చిన్న కనపడుతుంది కానీ లోతు అయితే చాలా ఉన్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, దారి అయితే లేదు, షార్ట్ కట్ వెళ్తున్నాము. ఇది ఒక గుహ లోపలికి ఉంది, మెయిన్ రూట్ వేరేది. ఇది ఒక చిన్నది షార్ట్ కట్ ఇటు పైకి మెయిన్ దారికి ఎక్కాలి.